హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నాటు స్టైల్ స్పైసీ చికెన్ రోస్ట్ను ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: చికెన్ 1 కిలో, ఉల్లిపాయలు 2 సన్నగా తరిగినవి, అల్లం వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్, పసుపు ½ టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, కారం 2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు తగినంత, ½ టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, 2 యాలుకలు, ఒక చిన్న దాల్చిన చెక్క, నూనె 2 టేబుల్ స్పూన్. 1 కిలో చికెన్ను బాగా కడిగి అందులో ½ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ½ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి 30 నిమిషాలు మ్యారినేట్ చేయండి. తర్వాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక ½ టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 యాలుకలు, ఒక బిర్యానీ ఆకు, 5 లవంగాలు, కొంచెం చెక్క వేసి ఫ్రై చేయండి. ఈ దినుసులు ఫ్రెష్గా ఇలాగే వేసుకుంటే చికెన్ రోస్ట్కి మంచి స్మెల్, మంచి టేస్ట్, ఘాటుగా వస్తుంది. స్పైసీగా ఇష్టపడే వాళ్ళు దీనిని చాలా ఎంజాయ్ చేస్తారు. బయట సూపర్ మార్కెట్లో దొరికే గరం మసాలా కంటే ఇది చాలా న్యాచురల్గా, హెల్తీగా ఉంటుంది. కాస్త ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి కొంచెం సేపు ఫ్రై అయ్యాక 4 కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ½ టీ స్పూన్ పసుపు వేసి అలాగే కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్ ఫాస్ట్గా ఫ్రై అవుతుంది. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా రోస్ట్ చేయకపోతే తినేటప్పుడు పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ను కడాయిలో వేసి చికెన్ ముక్కలకు మసాలా పట్టేలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 5 మినిట్స్ ఉడికించండి. ఇప్పుడు మూత తీసి చూస్తే చికెన్ ముక్కలో నుంచి ఆవిరై ఇలా నీరు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కలపండి. ఇలా ఆవిరై వచ్చిన నీటితోనే మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ ఉడికించండి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసుకొని కొంచెం నీరు ఉండగానే 1 టేబుల్ స్పూన్ కారం పొడి, ½ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ½ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాత మూత పెట్టండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఇంకో 5 మినిట్స్ ఉడికించండి. తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయి చికెన్ పీసెస్ ఇలా కనిపిస్తాయి. ఇప్పుడు ఫైనల్గా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి కలపండి. అంతే, వేడి వేడి స్పైసీ చికెన్ రోస్ట్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. భార్గవి స్మార్ట్ హోమ్.